హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి సెవెంత్ షెడ్యూల్. ఈ సెవెంత్ షెడ్యూల్ కింద యూనియన్ లిస్ట్, అండ్ వచ్చి స్టేట్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చి కాన్కరెంట్ లిస్ట్. ఈ మూడు లిస్టులు ఉంటాయి. అయితే ఈ సెవెంత్ షెడ్యూల్ కింద ఈ మూడు లిస్టులు అనేవి ఉంటాయి. అయితే కాన్కరెంట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ ఉంది, అది వచ్చి ఏంటంటే ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అనేది కరెంట్గా ఉండేది కాన్కరెంట్ లిస్టు. అయితే అంతకుముందు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అప్పుడు వచ్చి ఇది వచ్చి ప్రావిన్షియల్ లిస్ట్లో ఉండేది 1935. అయితే అప్పుడు ఫెడరల్ లిస్ట్, నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్, అప్పుడు ఇప్పుడు సేమ్ అనమాట. కాన్కరెంట్ లిస్ట్, ఫెడరల్ లిస్ట్ని యూనియన్ లిస్ట్ అని అంటారు, ఈ యొక్క ప్రావిన్షియల్ లిస్ట్ని స్టేట్ లిస్ట్ అని అంటారు. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చేంజ్ అయిందనమాట. అయితే ఇది 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఈ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద 1976 ఆ ఇయర్లో ఏమైందంటే ఈ స్టేట్ లిస్ట్ కాస్త ఏమైందంటే కాన్కరెంట్ లిస్ట్లో పెట్టారు. ఈ కాన్కరెంట్ లిస్ట్లో పెట్టారనమాట. అయితే తర్వాత చూస్తే ఫస్ట్ ఈ కాన్కరెంట్ లిస్ట్ చూద్దాం. ఈ కాన్కరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ చూస్తే కాన్కరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ అనేది ఆల్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్, అంటే నేషనల్ లెవెల్లో అన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే ప్రొఫెషనలిజం అనమాట. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి కదా, దాంట్లో కరప్షన్, అవినీతి. అదే కాకుండా నెక్స్ట్ దీంట్లో అయితే ఇట్లా ఉంటే నెక్స్ట్ వచ్చి ఏ లిస్టు, స్టేట్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంటే స్టేట్ లిస్ట్లో ఏంటంటే వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్. ఎందుకంటే ఇండియా అనేది డైవర్సిటీ గల కంట్రీ. సో దీంట్లో బడ్జెట్ ఎక్స్పెండిచర్ చూస్తే బడ్జెట్ ఎక్స్పెండిచరు 24% అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2022 ఎనాలిసిస్ ప్రకారం 24% సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే స్టేట్ వచ్చి 76% స్టేట్ అనమాట దీని యొక్క ఎక్స్పెండిచర్ వచ్చి ఎడ్యుకేషన్కి. అయితే తర్వాత ఇదే కాకుండా మనం ఆల్రెడీ స్టేట్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఇప్పుడు ఏదైతే కాన్కరెంట్ లిస్ట్లో ఉందో కాన్కరెంట్ లిస్ట్లో తీసుకొచ్చి స్టేట్ లిస్ట్లో పెట్టమని. సో ఫస్ట్ ఈ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అండ్ కాన్కరెంట్ లిస్టు ఏవైనా మనం చట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనియన్ లిస్ట్లో చేయొచ్చు, అలాగే కాన్కరెంట్ లిస్ట్లో కూడా చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ లిస్ట్లో చేయొచ్చు, అలాగే కాన్కరెంట్ లిస్ట్లో చేయొచ్చు. బోత్ యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అనేవి కాన్కరెంట్ లిస్ట్లో చేయొచ్చు అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఈ స్టేట్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క విభిన్నంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రకారం సిలబస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.